లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా షోకు తెలుగు ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపుంది. ఈ షోపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏమైనా రికమెండేషన్స్ లేదా జడ్జిల నుంచి రెఫరెన్స్లు ఉంటే మాత్రమే పాడుతా తీయగా ప్రోగ్రాంకి వెళ్లాలని, లేదంటే మీకు అన్యాయం, మానసిక వేదన మిగులుతుందని చెప్పుకొచ్చింది. ఎలిమినేషన్ రౌండ్లో తను ఓడిపోతే ప్రశ్నించిన తన తల్లిపై సునీత కసురుకున్నారని, చంద్రబోస్ అయితే తను పాడిన పాటలో సాహిత్యంలో తప్పులు వెతకడానికి చాలా ప్రయత్నించారని ఆరోపించింది. తను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు లాంటి ఫంక్షన్లలో పాటలు పాడితే దాన్ని కీరవాణి చాలా నీచంగా చూశారని, హేళనగా మాట్లాడారని వాపోయింది ప్రవస్తి. తన బాడీ మీద కూడా జోక్స్ వేశారని ప్రవస్తి ఆరాధ్య తెలిపింది. ప్రొడక్షన్ వాళ్లు తన్ను చాలా తిప్పేవాళ్ళని, ఎక్స్పోజింగ్ చేయమనేవాళ్లు, చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనేవారంటూ భయపెట్టింది. 2017 వరకు అక్కడ ఇలా లేదని, ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ అయ్యాయో అప్పట్నుంచి ఇలాంటివి జరుగుతున్నాయని ప్రశస్తి వాపోయింది.